శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి విషయంతో మనం ముందుకు వస్తున్నాం. ఈ యొక్క 2026 మార్చ్ నెల రాశి ఫలితాలని ద్వాదశ రాశులకు అందరికీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక భయం, ఏదో ఒకటి తెలుసుకోవాలి. నాకు వ్యాపారం బాగుందా, నాకు ఉద్యోగం బాగుందా, నాకు కోర్టు యొక్క వ్యవహారాలు ఎన్నో తెలుస్తుందా, నాకు విదేశాల ఉద్యోగం ఉందా, నా వీసా వస్తుందా, నాకు H1 వీసా వస్తుందా, నా అప్పులు తీరుతుందా, నాకు ఆరోగ్యం ఎట్లా ఉంది, నా వ్యవసాయం ఎలా ఉంది, బాగా చదువుతానా, ఇలాంటి కన్ఫ్యూషన్స్తోనే ఎన్నో వీడియోస్ అన్ని కూడా చూస్తుంటారు వివిధ మాధ్యమాల ద్వారా. కానీ అందరికీ గుర్తుపెట్టుకుని మన యొక్క మాధ్యమం ద్వారా కూడా మనం ఈ మార్చి నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, జాతకం కూడా అవసరానికి ఉపయోగించుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. రైట్. సింహరాశి మిత్రులారా, మార్చ్ 2026 జరగబోయే శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే, ఈ నెల ఫస్ట్ ఈ సింహరాశి వారికి గ్రహ బలం ఎలా ఉంది అని చూసుకుంటే, అష్టమ శని యొక్క ప్రభావం ఉంది, అదొకటి చూసుకోవాలి. తర్వాత గురు 10వ స్థానంలో ఉద్యోగం కీర్తి మీద కూర్చుంటారు. శని 8వ స్థానంలో ఆకస్మిక మార్పులు కర్మ ఫలితాన్ని ఇస్తుంటారు. రాహు 7వ స్థానంలో భార్యాభర్తలు భాగస్వామ్యం. కేతు 1వ స్థానంలో, కుజుడు 11వ స్థానంలో లాభం ధైర్యం మీద కూర్చుంటారు. సూర్యుడు మరియు బుధుడు 8, 9వ స్థానంలో మార్పు, శుక్రుడు 7వ స్థానంలో ప్రభావం. ఇది సాధారణ నెల కాదు. రాజసంగా ఎదగాలంటే అహంకారాన్ని తగ్గించాలి. మీకు రాజయోగం ఉంది, కానీ శని పరీక్ష పెడుతున్నాడు. అర్ధాష్టమ శనిలో నాలిక మీద కూర్చుంటున్నాడు. సింహరాశి మిత్రులారా, శని భగవానుడు జాగ్రత్త. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అగౌరవంగా మాట్లాడకండి, కించపరిచి మాట్లాడకండి. ఫస్ట్ ఇది మీకు చాలా పెద్ద సూచన. మీకు ఏ ఒక్క వృత్తిలో ఉన్నా మీరు ఎదుటి వారిని గౌరవించడాన్ని నేర్చుకోండి. సింహం అంటే రాజసం, కానీ దాన్ని మీరు తగ్గించుకోవాలి. ఆ రాజసాన్ని టైం బాగాలేనప్పుడు. ఓకే, 4 మెట్లు వెనక తగ్గడం వల్ల ఏం తగ్గిపోరు, కానీ ఇంకో 16 మెట్లు ముందుకెళ్ళడానికే ఇవన్నీ కూడా ప్రయత్నం. ఈ నెల మీరు ఉద్యోగం చేసేవాళ్ళు గురు 10వ స్థానంలో ఉండాల. పదోన్నతికి అవకాశాలు ఎన్నో రోజులుగా ప్రయత్నం చేసేది. ఉగాది తర్వాత అవకాశం ఉంది. పెద్ద బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్ట్రెస్ అవుతారు బాగా. మార్చ్ 20 తర్వాత మంచి శుభవార్త వింటారు. ప్రమోషన్స్కో, ఇంక్రిమెంట్స్కో, లేదా ట్రాన్స్ఫర్స్కో గవర్నమెంట్లో ఎదురు చూస్తుంటారు కదా, అవన్నీ కూడా వచ్చే అవకాశాలు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు. ప్రభుత్వ ఉద్యోగంలో టెంపరవరీగా ఉన్న వాళ్ళు స్కేల్ అయ్యే అవకాశాలు కూడా చాలా బాగున్నాయి. ఇది ఒక యోగస్థానం. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, కింద వాడితో ప్రేమగా మాట్లాడండి. ఇంకా ప్రైవేట్ ఉద్యోగాలకి కొత్త ప్రాజెక్టుకి లీడర్గా మిమ్మల్ని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఆన్ సైట్ విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. జాబ్ మార్పు కూడా యోగంగా ఉంది. ఉన్న జాబ్ వదిలేసి స్థానం చల్లమయ్యి పెద్ద స్థానానికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏం చేయాలి మీరు ఉద్యోగంలో? శ్రమ, క్రమశిక్షణ ఉండాలి. ఉద్యోగంలో చేయకూడనిది కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్గొనకూడదు. గాసిప్స్ మాట్లాడకూడదు. వెనక ఎవరి గురించి మాట్లాడకూడదు. ఇంకా వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది అంటే, కొత్త కాంట్రాక్ట్స్, సివిల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగున్నాయి. భాగస్వామ్యంతో చేసే అవకాశాలు ఉన్నాయి. కుజుడు 11వ స్థానంలో లాభంలో బలంగా ఉన్నారు కాబట్టి మంచి అవకాశాలు వ్యాపారంలో. చిన్న చిన్న మైక్రో లెవెల్ నుంచి మొదలు పెడితే హై అండ్ వ్యాపారస్తుల వరకు చాలా అద్భుతమైనటువంటి సమయం. ఫ్రాంచైజ్ మోడల్కి వెళ్ళొచ్చు, బ్రాంచ్ మోడల్స్కి వెళ్ళొచ్చు, లేదా విదేశీయ వ్యాపారం చేయొచ్చు, ఎక్స్పోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ చేయొచ్చు. అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. ప్రత్యేకించి వాటర్ బ్యూరేజ్ ఇవన్నీ కూడా చాలా వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా ఇండస్ట్రీస్కి అంతే కూడా మీ యంత్రాలని అప్డేట్ చేసుకోవడానికి ఇండస్ట్రియల్ టూర్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళి అప్గ్రేడ్ చేసుకుని మిషనరీస్ని తీసుకునే అవకాశాలు. కార్మికులతో వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఇవ్వడమో, లేకపోతే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడమో, లేదా వాళ్ళకి ఒక బోనస్ ఇవ్వడం లాంటిది ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు ఉగాది తర్వాత. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి పాత స్థలాలు అమ్మకాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డాక్యుమెంటేషన్, ప్రభుత్వం నుంచి అనుమతులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి ఏప్రిల్, మే వరకు, కానీ వ్యవహారం అంతా నడిపించచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఇంకా షేర్ మార్కెట్లో 9వ తారీఖు నుండి 13వ తారీఖు మధ్య చాలా జాగ్రత్తగా ఉండండి. వాంటెడ్ ఎక్కువ ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులే మంచిదండి. స్పెక్యులేషన్ కాస్త తగ్గించుకోవాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా శని 8వ స్థానంలో ఉండడం వల్ల ఆకస్మిక ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. గురు అనుగ్రహంతో ఆదాయం పెరుగుతుంది. ఇన్సూరెన్స్, ట్యాక్స్ క్లియర్స్, ఇలా ట్యాక్స్ ఫిల్లింగ్స్ ఇవన్నీ సమయం కాబట్టి కరెక్ట్గా అవన్నీ కూడా చేయండి. అప్పులు తీర్చడం మంచిది.
పెద్ద పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకసారికి, రెండుసారికి, మూడుసారికి, నాలుగుసారి బాగా ఆలోచించి పెట్టండి. ఒకటి ఇక్కడ కుటుంబ భార్యాభర్తల మధ్య రాహు 7వ స్థానంలో ఉండగా అపార్థాలు విపరీతంగా ఉంది. కాస్త స్త్రీ పురుషులు ఎవరైనా కూడా సింహరాశిలో ఉన్నవారు కాస్త మీ నోరు కంట్రోల్ చేసుకోండి. మీకు శత్రువు ఎవరైనా ఉన్నారంటే మీ నోరే. మీ ఆలోచన ఎదుటి వాళ్ళని ఎప్పుడు తప్పుగా ఆలోచిస్తుంటారు, దాన్ని పక్కన పెట్టేసి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టండి. అది మీకు మంచిది. మార్చి మధ్యలో ఎక్కువ గొడవలు వచ్చే అవకాశం ఉన్నాయి, దాన్ని కంట్రోల్ చేయండి. మాసాంతంలో కాస్త శాంతిగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ప్రేమికుల మధ్య శుక్ర ప్రభావం, ప్రేమ బలపడుతుంది. రహస్య సంబంధాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇల్లీగల్ అఫైర్స్ అన్నీ పెట్టుకోకండి, జాగ్రత్త. తర్వాత మేము లివింగ్ టుగెదర్ ఉంటున్నాము, మాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది అనేది కొంతమంది మాకు ప్రశ్నలు అడుగుతున్నారు. అది మీ పెద్దవాళ్ళని అడిగి కూర్చొని మాట్లాడుకొని సంబంధాలు కలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా సోదర సోదరుల మధ్య మీకు ఆస్తి వివాదాల కొట్లాట అంతా ఉంటుంది చూస్తారా, కూర్చొని మాట్లాడండి. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం జాగ్రత్త, ఎవరికైనా జాగ్రత్తగా ఉండండి. శస్త్రచికిత్స అవ్వచ్చు, వాళ్ళకి కొంచెం సీరియస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళి చక్కగా వైద్యాలు ఇప్పించండి. ఇంకా వ్యవసాయదారులకి పంట ధరలు మోస్తారు లాభం ఉంటుంది. నీటి నిర్వహణ ముఖ్యం. పశువుల ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పచ్చు. కోర్టు వ్యవహారాలు పాత కేసు మలుపు తిరిగే అవకాశం ఉంది. మార్చి 22 తర్వాత అనుకూల దిశలో ఉంటుంది. కోర్టు కేసులో రాజీ పడండి, మంచిది. కాంప్రమైజ్ అవ్వడం తప్పులేదు కదా. ఇంకా పెంచుకుంటూ పోకుండా విద్యార్థులకు పోటీ పరీక్షలకి ఇది మంచి సమయం. గెట్ రెడీ, బాగా చదవాలి విద్యార్థులారా మీరు. ఇది కొంచెం స్ట్రాంగ్ టైం, ఎందుకంటే అర్ధాష్టమ శని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కానీ గురు భగవానుడు యోగనాడు మీకు అద్భుతంగా చదువుతారు. బాగా చదవండి, కాన్సన్ట్రేట్ మంచిగా ఒకసారికి, రెండుసారి, మూడుసారి, నాలుగుసారి చదవండి 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 చదవండి, బాగా చదవండి. జీవితంలో గొప్ప స్థితికి వెళ్తారు విద్యార్థులారా, సింహరాశి విద్యార్థులారా. ఉదయం సూర్య నమస్కారం చేయండి, జ్ఞాపక శక్తి కోసం ప్రాణాయామం చేయండి. జంక్ ఫుడ్స్ ఈ మార్చి నెలంతా మానేయండి. మీకు ఆ నిద్రలేనితనం ఉంటుంది. మీకు ఐటీ మేనేజ్మెంట్ రంగాల వాళ్ళకి బాగా స్ట్రెస్ ఉంటుంది. ప్రభుత్వ పరీక్షలు కూడా అవకాశాలు ఉన్నాయి, చాలా బాగుంటారు. ఆరోగ్య పరంగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి స్ట్రెస్ అవుతారు, యాంజియోగ్రామ్ చేయడం లేదా ఇంకొక ఇలాంటివన్నీ. ఈ కార్డియా రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. కొంచెం మంచి డాక్టర్ని సంప్రదించండి. ఏ వయసు వారైనా ఒకసారి జనరల్ చెకప్ చేసుకోండి. బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిద్రలేనితనం, దానికి కారణం ఫోన్, టూ మచ్ రేడియేషన్, దాన్ని తగ్గించుకోండి. ఉప్పు తగ్గించండి. ఉదయం నడక చేయండి. సూర్య దర్శనం, సూర్య నమస్కారం చేయండి. మార్చి 10-16 మధ్యలో చాలా 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 ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. సూర్యుడు ఎందుకంటే చంద్రాష్టమ సమయంలో ఈ యొక్క సూర్యుడి సంతకాలు ఇవన్నీ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీరు చేయవలసినటువంటి పని ఏమంటే పరిహారం, సూర్య భగవాన్ని ప్రార్థన చేయడం, ఆదిత్య హృదయం శ్లోకాన్ని ఎక్కువ చదవడం, గోధుమ ఎర్ర పండ్లు దానం ఇవ్వడము, నవగ్రహ ప్రదక్షిణం 19 సార్లు చేయడం, మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలను నవగ్రహాల దగ్గర వెలిగించడం, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం అని చెప్పి శని భగవాన్ ప్రార్థన చేయడం. ఎందుకంటే 6వ తారీఖున శని కూడా మారుతున్నాడు, అప్పుడు కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నెల మీరు దైవారాధన ఎక్కువ చేయవలసినటువంటి అవకాశం ఉంది. నవగ్రహాలకి వస్త్రం వేయండి. పేదవాళ్ళకి ఎవరికైనా వస్త్ర దానం ఇవ్వండి. గాయత్రి మంత్రం చెప్పండి. అదృష్ట సంఖ్య 1 మరియు 9. అదృష్ట రోజు ఆదివారం. అదృష్ట రంగు బంగారు వర్ణం, ఎరుపు వర్ణం మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు తూర్పు దిశ ప్రయాణం మీకు చాలా బాగుంటుంది. సింహరాశి వారికి రాజయోగం ఉన్న వినయం లేకపోతే ఫలితం లేదు. వీరి వినయంతో నడిస్తే గురుకృప, మీరు అహంకారంతో నడిస్తే శని పరీక్ష. ఈ నెల మీరు రాజులా గెలవచ్చు లేదా కోపంతో కోల్పోవచ్చు. 2 రకాలుగా కూడా ఉన్నాయి. సూర్యకాంతి మీకు శక్తి ఇస్తుంది, మీ నిర్ణయం రాజసాన్ని ఇస్తుంది. కాబట్టి ఏది కావాలో నిర్ణయించుకోండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయంలో వెలిగించండి. మా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసేవాడికి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, జాతకం తెలుసుకోవాలనుకున్న వారు మా కనబడుతున్న నంబర్కి వాట్సప్ చేయండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, గ్రహదోషాలనే బాగుంటుంది, అద్భుతంగా ఉంటారు. విజయవస్తు. ద్వాదశ రాశులందరికీ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులకి ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని,
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరుపతిలో అయ్యప్ప స్వామికి 18 అవతారముల దేవాలయాన్ని మనం నిర్మించాం. జీవకోణ అనే ఒక ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో. మీరు తిరుపతికి వచ్చినప్పుడు, కుటుంబంతో వచ్చినప్పుడు తిరుమలకు ఎలా దర్శనం చేసుకుంటారు? తిరుపతిలో కపిల తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి 18 అవతారాల దేవాలయం ఉంది. వచ్చి దర్శనం చేసుకోండి. మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాము. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. శరణమయ్యప్ప.